మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు దసరా రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. దసరా పండుగ రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా వెళ్ళిపోతాయి. అంతేకాదు మీపై ఉన్న చెడు ప్రభావం కూడా పోతుంది. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. మీ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా పోతాయి. దసరా రోజున ఉదయం మరియు సాయంత్రం పూజలు చేస్తారు. అలా పూజలు చేసే ప్రతి ఒక్కరూ కూడా ఉదయము మరియు సాయంత్రం స్నానం చేసి అమ్మవారిని పూజిస్తారు. ఎవరైతే దసరా రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో అది వేసుకొని స్నానం చేస్తారో వారి జన్మజన్మల పాపాలన్నీ కూడా పోయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి దసరా రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దసరా పేరునే కాస్త అటు ఇటు చేస్తే సరదా అవుతుంది. ఇది పండుగలన్నిటిలోనికి విశిష్టమైంది. 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంతోష సంబరాలతో ఆటపాటలతో జరుపుకునే పండుగ. దేవీ నవరాత్రులు జరిపి చివరి 10వ రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటాం. ఈ విజయదశమినే దసరా అని పిలుస్తూ ఉంటారు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రీతిగా పూజించటమే ఈ దసరా మహోత్సవాల ప్రత్యేకత. ఉగాది సమయంలో అంటే వసంత ఋతువులో వచ్చేది వసంత నవరాత్రులు. శరన్నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా జరిగేవి శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల సమయంలో ఆదిపరాశక్తి మహిషాసురుణ్ణి వధించింది కాబట్టే దానికి గుర్తుగా ఆ అమ్మను పూజిస్తారు. అందుకే ఈ శరన్నవరాత్రులనే దేవీ నవరాత్రులని అంటారు. దేవీ నవరాత్రుల్లో శక్తి ప్రధానం. దుర్గా 9 రాత్రుల పాటు రాక్షసులను వెంటాడి సంహరించింది. చివరకు 10వ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిని దేవతలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అదే ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే మనలోని దుర్గుణాలే రాక్షసులు, మనలోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి ఆరాధించి తద్వారా మనలో ఉండే దుర్గుణాలను తొలగించమని వేడుకోవటమే దుర్గా నవరాత్రుల పూజలలోని అంతరార్థం. నవరాత్రుల్లో నవ అంటే నూతనమైనది, కొత్తది అని, రాత్రి అంటే జ్ఞానము అని అర్థం. నూతన జ్ఞానాన్ని సంపాదించే రోజులే నవరాత్రులు. వాటిని ప్రసాదించే తల్లియే దుర్గాదేవి. ఆమె ఆదిపరాశక్తి, సరస్వతి, లక్ష్మీదేవి. అందుకే మిగతా పండుగల్లో లాగా కాకుండా దసరా వేడుకల్లో ఒక్కో రోజు ఆ శక్తిని ఒక్కో రూపంలో ధ్యానించి పూజించి ఆమె కృపకు పాత్రులు కావాలి. దసరా రోజే ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే కేవలం కత్తులు బాణాలనే కాదు. మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లను రాములవారి పాదాల చెంత ఉంచి ఆ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలగాలని పూజ చేస్తారు. స్కూల్కు కాలేజీలకు వెళ్ళే పిల్లలు పుస్తకాలను పెన్నులను, ఆఫీస్కు వెళ్ళే ఉద్యోగులు ల్యాప్టాప్ ఐడి కార్డులను, వ్యవసాయానికి వెళ్ళే రైతులు నాగలిని ట్రాక్టర్ తాళాలను శ్రీరాముడి పాదాల చెంత ఉంచి పూజ చేస్తారు. కొత్త వాహనాలను లేదా పాత వాహనాలను శుభ్రం చేసి పూజ చేస్తారు. సంవత్సరం అంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ రక్ష కలుగుతుందని విశ్వసిస్తారు. మరి ఎంతో విశిష్టత కలిగిన ఈ దసరా పండుగ రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమందరము దసరాకి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకొని గుమ్మాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిని అలంకరించుకుంటాము. ఇక దసరా పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిళ్ళు శుభ్రం చేసి ముగ్గులు వేస్తాము. చాలామంది తెలియక చేసే తప్పు ఏమిటి అంటే పండుగ రోజే ఇంటిని శుభ్రం చేస్తారు. అలా పండుగ రోజే ఇంటిని శుభ్రం చేయటం వల్ల పూజకు ఆలస్యం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పండుగకు 1 రోజు లేదా 2 రోజుల ముందే ఇంటిని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఇక పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటిని అలంకరించుకోవాలి. ఇక స్నానం చేసే ముందు స్నానం చేసే నీటిలో జమ్మి ఆకులను వేసుకొని స్నానం చేయాలి.
కుటుంబ సభ్యులందరూ కూడా జమ్మి ఆకులను వేసుకుని తలకు స్నానం చేయాలి. అయితే షాంపూ, కుంకుడికాయ వంటివి యూజ్ చేయకుండా తలకు స్నానం చేయండి. ఆ స్నానం చేసే నీటిలో జమ్మి ఆకులను వేసుకుని తల స్నానం చేయండి. ఇలా జమ్మి ఆకుల నీళ్లతో తల స్నానం చేయటం వల్ల మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. జమ్మి ఆకులతో దసరా రోజు స్నానం చేయటం వల్ల మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా హరించుకుపోతాయి. అయితే ఈ జమ్మి ఆకులను చెట్టు నుండి తెంపుకొచ్చే ముందు చెట్టుకు ప్రార్థించి ఆ చెట్టుకు మీ సమస్య గురించి చెప్పుకొని ఆకులను తెంపండి. మీకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి, ఇతర సమస్యల గురించి, మీరు చేసిన తప్పుల గురించి చెప్పుకొని వాటి నుండి బయటపడడానికి నీ చెట్టు ఆకులను తెంపుకుంటున్నాము అని చెప్పుకొని ఆకులను తెంపండి. దసరాకు ఒకరోజు ముందే ఆకులను తెచ్చి పెట్టుకోండి. ఒకవేళ మీకు సమీపంలో ఎక్కడా జమ్మి చెట్టు లేదు అనుకున్నట్లయితే మీ ఇంటిలో ఉండే గల్లులుప్పును నీటిలో వేసుకొని స్నానం చేయండి. జమ్మి ఆకులను కానీ గల్లులుప్పును కానీ రేపు దసరా రోజు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే 1 గంటలో మీ జీవితమే మారిపోతుంది. గల్లులుప్పుతో స్నానం చేయటం వల్ల మీపై ఉన్న చెడు ప్రభావం తొలగిపోతుంది. మీపై ఉన్న ఏడుపులన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబంలో ఉన్న వారందరికీ రేపు దసరా రోజు స్నానం చేసే నీటిలో జమ్మి ఆకులను లేదా ఉప్పును వేసుకుని స్నానం చేయమని చెప్పండి. ఈ రెండిటిల్లో ఏది వేసుకుని స్నానం చేసినా పర్వాలేదు. స్నానం చేసే ముందు ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని ఆ తర్వాత స్నానం చేయండి. దసరా రోజు స్నానం చేసే నీటిలో ఎవరైతే మర్చిపోకుండా దీనిని వేసుకుని స్నానం చేస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇలా స్నానం చేయటం వల్ల 1 గంటలోనే మీ జీవితం మారిపోతుంది. కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. మర్చిపోకుండా రేపు స్నానం చేసే నీటిలో జమ్మి ఆకులను కానీ, జమ్మి ఆకులు దొరకని వాళ్ళు గల్లులుప్పును కానీ ఈ రెండిటిల్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేసి కోటి జన్మల పుణ్యాన్ని అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొంది ఆనందంగా జీవించండి. భారతీయ జీవనంలో పండుగలు ముఖ్యమైన భూమికలు. అవి మన జీవితాల్లో సందడిని మాత్రమే కాదు, మనసుల్లోకి వెలుగును కూడా తీసుకువస్తాయి. రావణాసురుణ్ణి రాముడు దసరా రోజునే సంహరించాడు. దశకంఠుని హరించాడు కాబట్టి దశహర అనే పేరు మీదుగా దసరా వచ్చిందని నమ్ముతూ ఉంటారు. ఒకరిలో చలనం లేకపోతే దున్నపోతు మీద వాన పడినట్లు అంటాము. ఒకరిలో సంస్కారం లేకపోతే మనిష దున్నపోత అని తిట్టుకుంటూ ఉంటాం. మొత్తానికి మందగుడ్డితనం, అజ్ఞానం, విచక్షణ లేకపోవడానికి మనం దున్నపోతునే ఉదాహరణగా తీసుకుంటాం. అలాంటి మహిషంతో అంటే దున్నపోతుతో అమ్మవారు తలపడిన రోజులే దసరా నవరాత్రులు. మన జీవితాల్లోనూ మహిషానికి ప్రతిరూపాలైన లక్షణాలను తరిమి కొట్టాలని దసరా పండుగ చెప్తోంది. మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసాన్ని, మరో 7 ఏళ్ళు అజ్ఞాతవాసాన్ని గడిపారు. ఎవరికీ అనుమానం రాకుండా అజ్ఞాతంలో గడపటం కోసం వికటరాజు కొలువులో అత్యంత దీనమైన జీవితాలను గడిపారు పాండవులు. దసరా నాడే వారి అజ్ఞాతవాసం ముగిసిపోయింది. అదే సమయంలో విరాట నగరం మీదకు దండెత్తి వచ్చిన కౌరవులను ఎదుర్కొనేందుకు జమ్మి చెట్టు మీద దాచుకున్న తమ ఆయుధాలను బయటకు తీశారు. ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ దసరా రోజు ఆయుధ పూజను చేయటం పరిపాటి. ఎంతటి వారికైనా కష్టాలు రాక మానవు. వాటిని అధిగమించి తిరిగి తమ తమ శక్తులను కూడగొట్టుకోవాలన్నది ఆయుధ పూజ చెప్తున్న మాట. విజయదశమి రోజునే జమ్మి పూజ నిర్వహిస్తారు. జమ్మి చెట్టునే శమీ వృక్షం అని కూడా అంటారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెప్తూ ఉంటారు పెద్దలు. జమ్మి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపచేసేది. పంచపాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. దసరా రోజు జమ్మి చెట్టును పూజించటం అనేది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. ఈరోజు జమ్మి పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవటం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తూనే ఉంది. దసరా రోజు జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారని మన అందరికీ తెలుసు. అయితే జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? జమ్మి పూజ తర్వాత జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారనే కారణం మాత్రం తెలియదు. ఋగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది.
జమ్మి చెట్టును సంస్కృతంలో శమీవృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో శమీవృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని ఆరణి అని కూడా పిలుస్తూ ఉంటారు. త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు శమీ పూజ చేసి వెళ్ళాడు. అందుకే రావణుడిపై విజయాన్ని సాధించాడని రామాయణ గాథ చెప్తోంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి జమ్మి వృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడుకోమని శమీ వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్ళారు. అజ్ఞాతవాసం పూర్తయిపోయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. అప్పట్నుంచి విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది. దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితాదేవిని పూజించి శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శనం అని శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తుంచుకొని వాటిని బంగారంలాగా భావించి ఇంటికి తీసుకువెళ్తారు. దసరా రోజు జమ్మి పూజ తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను కొట్టే సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు. జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకపోయినా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్లు ఎప్పుడూ కూడా కనిపించదు. ఇప్పటి యువతకు నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితాల్లో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. అందుకే జమ్మి వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దసరా నాడు రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు. అత్యంత పవిత్రమైన దసరా పండుగ రాబోతోంది. మనం తెలియక దసరా దసరా అని పిలుస్తూ ఉంటాం. కానీ దాని యథార్థమైన పేరు దశహర. దశ అంటే 10, హర అంటే నశించటం. వరగర్వంతో ప్రజలను పీడించే రావణాసురుడి 10 తలలను భగవంతుడైన శ్రీరామచంద్రుడు సంహరించాడు. కాబట్టే ఈ రోజును దసరా అని వాడుక భాషలో పిలుస్తూ శ్రీరాముడికి ప్రతి సంవత్సరం ఈ రోజున ఉత్సవంలా నిర్వహిస్తారు. అంతేకాదు మనలో ఉన్న కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహం, శౌర్యం, పాప చింతన, ద్వేషం అనే 10 రకాలైన చెడు గుణాలను నశింపచెయ్యమని చెప్పేదే దసరా పండుగ. శ్రీరాముడు ఈ దశమి రోజునే దుష్ట సంహారం గావించి విజయాన్ని పొందాడు. కాబట్టే దీనిని విజయదశమి అని పిలుస్తారు. మన హిందూ మతంలో ఏ పండుగను ఆర్భాటాల కోసమో వినోదాల కోసమో చేసుకోరు. నాయకులైన ప్రజలను దుష్టులు హింసించినప్పుడు భగవంతుడు భూమి మీద అవతరించి ప్రజలను కాపాడుతూ ఉంటాడు. అలా భగవంతుణ్ణి స్మరించుకుంటూ చేసే ఉత్సవాన్నే పండుగగా చేసుకుంటూ ఉంటాం. ఈ దసరా పండుగ రోజున తలంటు స్నానం చేసి పూజా మందిరంలో సీతారాములకు పూజ చేసి వడపప్పు, పాయసము, పానకము, పొంగలి, పులిహోర వంటి నైవేద్యాలు సమర్పించి ఇంట్లో ఆయుధ పూజ నిర్వహిస్తారు. రామాలయాలలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని దేవాలయాలలో 10 రోజుల పాటు సాగే రామోత్సవాలలో ఈ ఆఖరి రోజున లేదా మరుసటి రోజున పర్వేట నిర్వహిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఎప్పుడో గాని కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనమివ్వటం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోని పంట పొలాల్లో తలుక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ పక్షి
తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను శుభాలకు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడడానికి ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తూ ఉండగా పాలపిట్ట కనపడిందట. అది కూడా విజయదశమి కావటం గమనార్హం. నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలే సిద్ధించాయని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళు అడవికి వెళ్ళి పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారు. అలా ఈ సాంప్రదాయం వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడాల్సిందే. ఆ పక్షికి వినయంగా మొక్కాల్సిందే. నీలము, పసుపు రంగుల కలబోతలో పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టే కావటం విశేషం. అయితే అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట జాడ కూడా కనుమరుగైపోతోంది. ఊళ్ళల్లో అక్కడక్కడ ఓ మెరుపు మెరిసినట్లు కనిపిస్తూ ఉన్న నగర శివార్లలో మాత్రం పూర్తిగా కనుమరుగైపోయాయి. మరోవైపు దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలనే ప్రజల విశ్వాసాన్ని కొంతమంది సొమ్ము చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. పాలపిట్టను పంజరాల్లో బంధించి తీసుకొచ్చి శుభాలు కలుగుతాయంటూ ప్రజలకు చూయించి డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నారు. ఇక మరికొంతమంది దసరా పండుగ రోజున పాలపిట్టలను కొని వాటిని ఊరి చివరన పొలాల మధ్య విడిచి పెడుతూ ఉంటారు. అలా చేస్తే తమకు అంతా శుభమే కలుగుతుందని వారి నమ్మకం. దసరా రోజు గోవును ముట్టుకుంటే చాలు సర్వ పాపాల నుండి మానవుడికి విముక్తి కలుగుతుంది. దసరా రోజు మీకు ఏ సమయంలో అయినా సరే గోమాత కనిపిస్తే ఆ గోమాతను ముట్టుకొని గోవు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి గోవుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత గోమాతకు అరటి పళ్ళను కానీ, పచ్చటి రంగులో ఉండే కూరగాయలను కానీ, అంటే దొండకాయలు, బెండకాయలు, బీరకాయలు, తోటకూర లాంటివి కానీ లేదా పచ్చిగడ్డిని కానీ తినిపించండి. ఇలా తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఎంతో పుణ్యం కూడా వస్తుంది. ఈరోజు ఎవరైతే గోవుకు ఆహారం పెడతారో వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుంది. దశ తిరిగిపోతుంది, కుబేరులుగా మారిపోతారు. కాబట్టి దసరా రోజు అందరూ కూడా గోమాతకు ఈ ఆహార పదార్థాలలో ఏదో ఒకటి తినిపించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.